హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అఖిల దేవులపల్లి. టుడే ఇప్పుడు మనం చేయబోయేది క్యూట్ లిటిల్ డక్. చేసేద్దాం. ఫస్ట్ మనకు కావాల్సింది దీనికి చేయడానికి ఒక గ్రీన్ పేపర్, ఆరెంజ్ పేపర్, yellow పేపర్, బ్లూ, బ్లాక్ స్కెచ్, ముందుగా అయితే మనం ఒక yellow పేపర్ తీసుకోవాలి. దీన్ని మనం ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తాం. ముందుగా షేప్ కట్ చేసుకుందాం. ఇట్లా కొంచెం ఇవి లావుగా మంచిగా పెద్దగా కట్ చేసుకుందాం. ఫస్ట్ అంత పెద్దగా కాదు, కొంచెం నీట్గా కట్ చేసుకుందాం. ఇలా సో సేమ్ ఇలానే కొంచెం చిన్నగా కట్ చేసుకుందాం. ఇలా అయితే కట్ చేసుకుందాం yellow పేపర్ని. నెక్స్ట్ మనం దీని హ్యాండ్స్ చేద్దాం. ఇది డన్ అయిపోయింది. ఇప్పుడు దీన్ని హ్యాండ్స్ చేయాలి. హ్యాండ్స్కి మనకి ముందు కావాల్సింది ఒక పేపర్ రెక్టాంగిల్ షేప్లో. దీన్ని మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసుకోండి. బ్లాక్ స్కెచ్ తోటి నీట్గా ఒక హ్యాండ్ లాగా ఇట్లా కర్వ్ లాగా డ్రా చేసుకుని చూపెడతాం. పెద్దగా చిన్నగా అనేటట్టు డ్రా చేసుకోండి. కాబట్టి మీకు ఇంకా పెద్దగా డ్రా చేసుకోవచ్చు. మీకు ఏ సైజ్ కావాలో సైజ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడైతే కట్ చేద్దాం. సో ఇప్పుడైతే కట్ చేసుకుందాం. ఇలా హ్యాండ్స్ కూడా అయిపోతాను. ఇప్పుడు నెక్స్ట్ మనం దీని నోస్ లెగ్స్ చేద్దాం. ఆరెంజ్ పేపర్ తోటి దీన్ని కూడా చిన్న రెక్టాంగిల్లోనే కట్ చేసుకుందాం. దీన్ని అయితే ఫోల్డ్ చేసుకుందాం. సో దీనికి మీరు ఒక కర్వ్ గీయాలి చిన్నగా. హ్యాండ్స్ లాగా పెద్ద గీయద్దు, చిన్నగా మంచిగా గీయాలి. సో దీన్ని కట్ చేద్దాం. దీనికి మిడిల్ ఇట్లా. ఇప్పుడు మనకి 2 షేప్స్ వస్తాయి. ఓకే, సో మళ్ళీ ఈ పేపర్లోని చిన్నగా ఇట్లా ట్రయాంగిల్ షేప్లో పెట్టుకోవాలి. సో దీన్ని కూడా కట్ చేసుకుందాం. దీన్ని కూడా నీట్గా కట్ చేసుకొని 2 సైడ్లోనూ ఇట్లా ఫోల్డ్ చేయాలి. చూపెడతాను. ఫోల్డ్ చేయకపోయినా కూడా ఏం కాదు. సో ఇలా అయితే ఓపెన్ అవ్వాలి. డైమండ్ షేప్లో కానీ రావాలి. సో నెక్స్ట్ ఇప్పుడు మనం గ్రీన్ది తయారు చేద్దాం. సో గ్రీన్ పేపర్ మీద మీరు బిగ్గా డ్రా చేయాలి. సమ్ ప్లేస్ ఉండాలి ఇలా. సో ఇప్పుడైతే కొంచెం డిఫరెంట్గా ఇలా డ్రా చేద్దాం.
సో ఇలా అయితే కట్ చేసుకోవాలి. సో అంతా సైడ్కి పెట్టుకున్నాక మీరు ఫస్ట్ చేసుకున్న పెద్దదాన్ని తీసుకోండి. మనకి ఇప్పుడు గ్లూ అవసరం. గ్లూని స్లోగా ఇక్కడ ఫస్ట్ పార్ట్లో ఇక్కడ ఇలా స్టిక్ చేసుకోండి. స్టిక్ చేసుకున్నాక కొంచెం ఇలా స్పేస్ వదలండి. ఇంత ఇప్పుడు దీన్ని అయితే ఇలా సర్కిల్ లాగా పెట్టుకుందాం. ఇలా అయితే రావాలి మనకి. మీకు ఎక్స్ట్రా దాని ఏమన్నా ఉంటే మీరు కట్ చేసుకోవచ్చు. నాకైతే కొంచెం ఏదో ఇట్లా కార్నర్కి వచ్చినాయి, అదైతే కట్ చేసుకుంటాను. నెక్స్ట్ మనం సెకండ్గా చేసుకున్న చిన్నది కొంచెం ఇలా మళ్ళీ సేమ్ లాగా దాంట్లోనే గ్లూ పెట్టాలి. ఫస్ట్ ఎలా చేసుకున్నామో అలానే చేయాలి. ఈ పేపర్ ఎలా చేసామో అట్లా చేద్దాం. ఓకే, మళ్ళీ ఎక్స్ట్రాస్ ఉంటే కట్ చేయొచ్చు. సో డన్. ఇప్పుడు ఒక పార్ట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ రెండు ఇలా డేగంబ స్టిక్ చేయాలి. చిన్నది ఇక్కడ మనం కట్ చేసుకునేది ఇలా మార్క్ లాగా ఉంటుంది, దాని మీద మీరు గ్లూ పెట్టుకోండి. స్లోగా నీట్గా గ్లూ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ కూడా ఒక సైన్ ఉంటుంది, సేమ్ ఇట్లా ఫస్ట్ దాంట్లోనే ఉంటుంది. సో ఇట్లా అయితే రావాలి. సో ఇప్పుడు ఇది ఇలా వచ్చేసింది. ఇప్పుడు హ్యాండ్స్ ఎత్తికేయాలి. మీకు ఫస్ట్ కావాలంటే మీరు మౌత్ ఐస్ పెట్టుకోవచ్చు. మనకైతే ఫస్ట్ హ్యాండ్స్ పెడతాం. ఓకే, కింద ఇలా స్టిక్ చేద్దాం. సైడ్ నుంచి స్టిక్ చేద్దాం, ఇంకో సైడ్ కూడా స్టిక్ చేద్దాం. సో రెండు హ్యాండ్స్ అయితే మంచిగా బ్యూటిఫుల్గా స్టిక్ అవుతాయి. ఇప్పుడైతే మనం ఐస్ ఇద్దాం. జస్ట్ ఒక సర్కిల్, వేరే సైడ్ కూడా సర్కిల్. మనకైతే ఇలా సర్కిల్ రావాలి. ఇప్పుడు నేను ఫస్ట్లో చెప్పిన మౌత్ అయితే తీసుకోండి, దీన్ని కింద స్టిక్ చేయండి. పైన కింద ఉంటుంది కదా, కిందని నీట్గా స్టిక్ చేసేయండి. కింద స్టిక్ చేశాక స్లోగా దాన్ని ఇక్కడ ఇట్లా అంటి పెట్టుకోండి. ఇలా రావాలి. సో ఇది మన డక్. ఇప్పుడు నెక్స్ట్ మనకు కావాల్సింది ఇది. ఇప్పుడు మనకు సీజర్స్ అవసరం లేదు. సో ఫస్ట్ లెగ్ ఇలా స్టిక్ చేసుకోండి. సో ఇంకో పీస్ కూడా స్టిక్ చేద్దాం. ఇది యాక్చువల్లీ ఎలా స్టిక్ చేయాలో చూపెడతాను. ఇలా ఒకటి దాని మీద ఒకటి ఇట్లా స్టిక్ చేసుకోవాలి. సో మనం చేసుకున్న డక్ తీసుకోవాలి, బ్యాక్ సైడ్ ఉంటుంది, రివర్స్ పెడితే ఫుల్గా మొత్తం గ్లూ అంటియాలి. ఓకే,
దీని తర్వాత స్లోగా నీట్గా ఎత్తి ప్రెస్ చేసుకోవాలి. ఇట్లా కిందకి రావాలి. మన రెడీ అయిపోయింది. మన 10 మినిట్స్లో చేసుకోవడానికి చాలా సింపుల్. స్లోగా నీట్గా చేసుకోవచ్చు. బ్యూటిఫుల్గా ఇంకా ఇట్లాంటి మోర్ వీడియోస్ కావాలంటే కామెంట్, లైక్, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.